ఈ మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి కూడా గురువు 6వ స్థానం నుండి జూన్ 2వ తారీఖు నాడు సప్తమ స్థాన శుభ గురువు శని 3 మంచి స్థానంలో ఉన్నాడు కనుక మీరు తప్పకుండా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు చేసేటువంటి పనులలో మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఒక వ్యాపారంలో మంచి మెలకువలతో ముందుకు వెళ్తుంటారు. మీరు ఒక వార్తాపత్రికల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా అంటే ఒక పేరు ప్రతిష్టలు మీకు చాలా నేమ్ వచ్చినట్టుగా ఈ సంవత్సరం తప్పకుండా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. అనుకున్న పనులన్నీ చాలా చక్కగా నెరవేర్చుకుంటారు. ఇంట్లో శుభకార్యాలోచన మీ పిల్లల కొరకు శుభకార్యాలు ఏ రకంగా చేయాలి అనేటువంటి ప్లాన్లు వేస్తుంటారు. మీరు వ్యవసాయ భూములు కొనడము అటువంటిది వ్యవసాయ ఉత్పత్తులు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులను ఎట్లా ఓడించాలి అనేటువంటి అంటే వారికి పోటీదారులను ఏ రకంగా మనం గెలవాలి అనేటువంటి ఆలోచనలతోని ముందుకు వెళ్తుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి మీకు చాలా అనుకూలంగా ఈ సంవత్సరం కనబడుతున్నది. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు లాభసాటిగా ఉంటాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ మీరు నెరవేర్చుకుంటారు. చిన్న చిన్న అవాంతరాల నుంచి కూడా దూరంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వాటి నుండి కూడా దూరంగా ఉండి మీరు అవి తొలగించుకునేటట్టుగా ప్రయత్నం చేస్తుంటారు. గురుని యొక్క వక్ర చలనం వల్ల జీవిత భాగస్వాములు అహంకారం కొంత వాటితోని మిమ్మల్ని కొంత ఇన్సల్ట్ చేసేటట్టుగా కనబడుతున్నది. గురువు వక్ర అవుతాడు అంటే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు ఆ రోజులు మాత్రం చిన్న ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంచెం వివాదాస్పదమైనటువంటి చర్చలు అటువంటి దాన్ని కొంత దూరంగా ఉంటే అవి సమస్య పోయేటట్టుగా ఉంటుంది. తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తప్పకుండా ప్రార్థించండి. అటువంటి దాన్ని కొంత ఉపశమనం పొందుతారు. నోరు మాత్రం కొంత అదుపులో ఉంచుకుంటే దాన్ని అన్నిటిని కూడా దూరం చేసుకునేటట్టుగా ఉంటుంది. కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, పూజలు, అభిషేకాలు చేయండి. చాలా మంచి ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి.